హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజైతే మైదా పిండితో పొంగడాలు అయితే చేసుకుంటున్నామండి. ఇవైతే దేవుడికి నైవేద్యంగా మేమైతే పెడతాము. మీరు ఏది నైవేద్యంగా పెడతారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పుడు బెల్లం తీసుకొని వాటర్ వేసి నానపెట్టుకోవాలి. అది నానేలోపు యాలకులు అయితే పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని యాలక పొడిని ఆ బెల్లం కరిగింది కదా, ఆ వాటర్లోనైతే వేసుకొని కప్పున్నర మైదా పిండి అయితే అందులో వేసుకోవాలి. ఆల్రెడీ మైదా పిండి నేను కప్పున్నర కొలుచుకొని ఆ కవర్లో అయితే వేసాను. అందుకే కవర్తో పాటు వేసేస్తున్నా. చూడండి, చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్యాటర్న్ అయితే రావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక చిన్న గరిటె తీసుకొని కాస్త ఆ ముద్దను తీసి ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, పొంగడం ఎంత బాగా పొంగింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. సూపర్గా వచ్చాయి. మీరు దీపావళి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాము. పొంగడాలు అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ పాయసం కూడా చేసుకున్నాం. పాయసం, పొంగడాలు, ఆవు పాలు నైవేద్యంగా పెట్టుకున్నాము. ఈరోజైతే దీపావళి రోజైతే మేమైతే తామర గింజలు, కాయిన్స్, చిట్టి గాజులతో ఎప్పుడు పూజ చేసుకుంటామండి. లక్ష్మీదేవికి పూజ అయిపోయాక బయట అయితే దీపాలు పెట్టుకున్నామండి. దీపాలు పెట్టుకొని పిల్లలైతే క్రాకర్స్ కాల్చుకున్నారు. అందరము కాల్చాము. చూడండి, చూడండి, బాంబులు అయితే పేలుస్తున్నారు. మేమైతే లక్ష్మీదేవి పూజ ఇలా జరుపుకుంటామండి. మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. 108 గాజులు, 108 కాయిన్స్, 108 తామర గింజలతో పూజ చేసుకున్నామండి.
ఆ పాప అయితే హ్యాపీ దివాళీ చెప్తుంది, జాగ్రత్తగా కాల్చుకోండి అనేసి చెప్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.